చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబుల్లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఈనాటి ఈ భక్తి ప్రార్థనలో శివపూజ అనేది, బిల్వార్చన అనేది, అభిషేకములు అనేవి చేతులు నొప్పులు పుట్టేంత వరకు చేయాలట. అది చేతులకు పని. హరినామ కీర్తన ముందే ఆయన దశావతారాలు ఎత్తాడు. ఆయనకు అనేక నామాలు ఉన్నాయి. సహస్రనామాలే కాదు, ప్రసిద్ధం వహించిన అనేక నామాలు ఉన్నాయి. ఆయన చేసిన మహిమలు ఉన్నాయి. అర్థత్రాణ పరాయణుడై రక్షించినటువంటి వారు భక్తులు అనేకులు ఉన్నారు. నోరు నొచ్చేంత వరకు ఆయన కీర్తిని, ఆయన లీలలను, ఆయన మహిమలను పొగడాలి అట. ఇక వ్యక్తిగతంగా నీవు జీవిస్తున్నావంటే భక్తి తత్పరతతో మునిగడమే కాదు, సంఘాన్ని, తన చుట్టుప్రక్కల వారిని ఒకసారి పరిశీలించాలి. సత్యవాక్ పరిపాలన చేస్తూ దయా దాక్షిణ్యముతో మానవులనే కాదు ప్రాణకోటినల్ల కూడా సంరక్షిస్తూ రావాలి. ఇలా లేకపోతే తల్లులకు వాళ్ళు పుట్టి ఏమి లాభం? పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అన్నట్టు వాటి జన్మలు తెలిసినా ఒక 24 గంటలు ఉండవు, రెక్కలు ఊడి తెస్తాయి. అలాగనే ఆ మానవ జన్మ హీనమైంది అని మనం ఇక్కడ తెచ్చుకుంటున్నాం. ప్రియమైన దేశ విదేశాల్లో ఉండే భక్తవతంసులారా, కార్తీక కథలపై ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. మీకు సంపూర్ణ కార్తీక మాస వ్రత ఫల ఆశీస్సులు అందిస్తూ ఈరోజు కొన్ని కథలు చెప్పదలిచాను. దీపారాధన మహిమలు, దీపదాన మహిమలు అసంఖ్యాకంగా ఉన్నాయి ఈ పుస్తకంలో. కళింగ దేశంలో ఒకడు వంటలు చేసే బ్రాహ్మడు ఉన్నాడట. వాడు శుభకార్యాలకు వెళ్ళేవాడు, అశుభకార్యాలకు వెళ్ళేవాడు. వంటలు చేస్తూ ఆ ఇంట్లో వీలు తిప్పినప్పుడల్లా తస్కరిస్తూ ఉండేవాడు. మధుమాంసాలకు అలవాటు పడినాడు. ధనం సంపాదిస్తూ ఉన్నాడు. వ్యసనాలకు బానిసయ్యి ఖర్చు పెడుతూ ఉన్నాడు. భార్య మహాపతివ్రత, సుశీల. భార్య మందలిస్తుంటుంది, అందుకే వాడు ఇంటికి పోవడం కూడా మానుకున్నాడు. భార్యను పోషించడం వాడి వంతు కాదనుకున్నాడు. అడవులకేగాడు. అక్కడ ఊరుకున్నాడా, యాత్రికుల సొత్తు దోచుకున్నాడు, దారులు కొట్టాడు, భక్తులను హింసించాడు. వాడు ఒకరోజు ఒక బాటసారిని దోచుకోబోగా ఓ కిరాతకుడు వచ్చాడు, పోయేవాడు. ఇద్దరిని చంపి ఆ ధనాన్ని తీసుకొని పోతూ ఉన్నాడు. ఒక పులి వచ్చి మీద పడింది. దానితో యుద్ధం చేశాడు, దాన్ని వధించాడు. అలసి సొలసి రక్తం గారి వాడు వచ్చాడు. ఇట్టు నలుగురు ఒకే చోట మరణించడం జరిగింది. అపమృత్యువు కాబట్టి, ముగ్గురు నీచాతి నీచుడే కాబట్టి నరకలోకంలో నలుగురు ఒకే చోట నరక బాధలు అనుభవించవలసి వచ్చింది.
బ్రాహ్మణుని భార్యకు ఈ విషయం తెలిసింది, చాలా పరితపించింది. ఒకరోజు ఒక తాపసి ఇంటికి రాగా ఆతిథ్యమిచ్చి గౌరవించి తన బాధ వల్ల వెళ్ళగొక్కుంది. తాపసికి దయ కలిగింది. అమ్మా, ఇది కార్తీక మాసం, నేను అక్కడక్కడ భక్తులను యాచించి నూనె తెచ్చాను, గిన్నెలో ఉంది కావలసినంత. నా దగ్గర ఒత్తి లేదు, పగిడిపత్తి ఇంట్లో ఉంటే ఒత్తి చేసి దేవాలయాల్లో వెలిగించమ్మా, ఈ పాపాలలో పటాపంచలవుతాయి అని చెప్పారు. ఆమె ఒత్తులు చేసి, అది కార్తీక పౌర్ణమి కాబట్టి దేవాలయాల్లో మరి 12 చోట్ల కార్తీక దీపాలు వెలిగించింది. పోతే దేవాలయంలో నాబోటి వాడు కార్తీక మహిమను గురించి చెప్తూ ఉంటే శ్రద్ధతో విని వచ్చేది. అలా కార్తీక మాసపు వ్రతం కూడా చేసింది. ఆమె భర్త చేసిన పాపం కొరకు నరకలోకం చూడవలసి వచ్చింది. నరకలోకానికి పోతే అక్కడ భర్తతో పాటు 4 కనపడ్డారు. వాళ్ళు పడే బాధలు చూసి జాలి కలిగింది. ఈమె మహాపతివ్రత. ఆమె తాను కార్తీక దీప ఆరాధనతో సంపాదించుకున్న ఫలితం వల్ల భర్తకు ధారపోసింది. దానితో ఇద్దరికి ముక్తి లభించింది. పాపాలు తొలగిపోయినాయి, పటాపంచలైనాయి, ఇరువురు వైకుంఠం చేరినారు అని కార్తీక దీపమును వెలిగించడంలో వచ్చేటువంటివి ఇంతకుముందు కథ తెలుసుకున్నాం. ధ్వజస్తంభం మీద వెలిగిస్తే ఆ చెట్టు కొమ్మ, అది చెట్టు మాను, దా ధ్వజం చెక్కది, అది చీలి విరిగి పడి పుణ్యపురుషుడైనట్టు ఇంతకుముందు తెలుసుకున్నాం. అలాగనే కొన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక సాలగ్రామ దాన మహిమ. సాలగ్రామం తీసుకుంటే దోషము లేదని మనుచరిత్ర చెప్తుంది. ఆ పద్యం వినాలి. ప్రవరుడనే బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయన గొప్పతనం చూచి ఏ రాజు దానం ఇచ్చడానికి వచ్చినా సాలగ్రామం కూడా ముట్టలేదు అని ఆ పద్య భావం వినండి. శీలంబున్ కులమున్ శమంబు దమమున్ చెల్వంబు లేప్రాయము పోలందూచి ఇతండె పాత్రుడని ఏ భూపాలుడి వచ్చినం సాలగ్రామము మున్నుగాగొనడు. సాలగ్రామ దానంతో దోషం లేదు, కానీ ఆయన తీసుకోడు. పెక్కు చందాలం పండు తరగదొకప్పుడు ఇంటన్ పాడియున్ పంటయున్. మాన్యాలు ఉన్నాయి ఆయనకు, అనేక రకాల పంటలు పండుతాయి, ఆవులున్నాయి పాలిస్తాయి, శిష్యులను పోషిస్తూ ఆయన మహారాజ భోగాలు అనుభవిస్తూ నిష్ఠాగరిష్ఠుడై ఉన్నాడు. ఆయన యోగ్యతను చూచి ఎవరు సాలగ్రామ దానం తీసుకోమని రాజులు యాచించినా తీసుకునేవాడు కాదు. సాలగ్రామము సంపుటితో ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద దానం చేస్తే ఎంతటి పాపకార్యమైనా, ఎంతటి శాపమైనా వైదొలిగిపోతుంది అనేది మనకు తెలుసు. ఆ కథ చూస్తాం. గౌతమి నదీ తీరంలో ఒక గ్రామం ఉంది. అందులో ఒక వైశ్యుడు ఉన్నాడు. వైశ్యో విశ్వాసఘాతక అనుకో అని నానుడింది. వైశ్యుడు బాధపడకండి. విశ్వాసము కలిగించి వ్యాపారంలో ధనము న్యాయంగా సంపాదిస్తే నిజంగా వాళ్ళు వైశ్యులు.
విశ్వాసాన్ని నమ్మి దగ్గరికి పోతే వాడిని ముంచడం కాదు వైశ్యుల వృత్తి. వీడు అప్పటివాడు, దయ లేదు, ధర్మము లేదు, న్యాయము లేదు, వానికి ప్రధానము ధనమే. ఎన్నెన్నో మోసాలు చేసి తక్కెడ కొట్టి పడికొట్టి కూర్చొని సంపాదిస్తారు వైశ్యులు. అలా అక్కడల్లా మోసాలు చేస్తూ దొంగ చిట్టాలల్లా రాసి అప్పుడు మీద సాధలు అప్పు తీసుకుపోయేవారు, పంట వస్తే తీర్చేవారు. ఎన్నెన్నో రకాలుగా సంపాదించాడు. సరే, సంపాదన బొక్కొరిదో తత్వం, అంతవరకు అంత ఆగలే. పెద్దలను పూజ్యులను గేలి చేసేవాడు, వినోదించేవాడు. సరే, వాళ్ళందరికీ పెద్ద వడ్డీలతో అప్పులు ఇచ్చేవాడు. ఓ బ్రాహ్మణికి ఇచ్చి నిన్నాడు. ఆయన తీర్చేదానికి, వడ్డీ కూడా తీర్చేదానికి కుదరలేదు. శెట్టి గారు, ఒక్క నెల నాకు అవకాశం ఇయ్యయ్యా, నీ వడ్డీ మీ అసలుతో సహా తీరుస్తాను అన్నాడు. ఈ మాటలు విన్నాను లేవయ్యా అని వారితో కొట్లాడ పెట్టుకున్నాడు. కోపం వచ్చింది, ఇంట్లో కత్తి తెచ్చి తల నరికాడు. బ్రాహ్మణ హత్య. దాని ఫలితం ఊరుకుంటుందా? కొందరికి నిదానంగా, కొందరికి సద్యహా ఫలిస్తాయి కూడా పాపాలు. కుష్ఠరోగం వచ్చింది, మరి పిల్లలే పలకరించడం లేదు, భార్య ఆదరించడం లేదు, మూలన మూలుగుతూ దిక్కులేని చావు తెచ్చాడు. వాని కుమారుడున్నాడు, ధర్మవీరుడు. పేరుకే కాదు, వాడు సార్థక నామధేయుడు. ఎన్నో చెరువులు ద్రవించాడు బాటసారుల కొరకు, బావులు ద్రవించాడు. చెట్లకు ఆ పక్క ఈ పక్క అశోకునిలాగా చెట్టు, బాటకి ఇరువైపుల చెట్లు నాటించాడు. తోటలు పెంచాడు బాటసారుల విశ్రాంతి తీసుకునేదానికి. ఎన్నెన్నో దాన ధర్మాలు చేశాడు. గోదాన భూదానాదులు కూడా చేశాడు. ఎంతో కీర్తి పొందాడు. మహాత్యాగిగా, మహాభోగిగా, మహాయోగిగా. వాళ్ళ నాయనకి ఎంత అపఖ్యాతి ఉందో వీడంత సత్కీర్తి పొందాడు. అది చూచి నారదుడు పులకించిపోయాడు. ఇంటికొచ్చాడు. సరే, అతిథి అభ్యాగత సేవలు చేసినాక మహర్షి ఊరుకరారు కదా, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అయ్యా, మీ నాన్న నరకకూపంలో నానావస్థలు పడుతున్నాడు, ఆయన చేసిన పాపకృతి అంతా ఇంత కాదు, అవెల్లా పోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద యోగ్యులైన బ్రాహ్మణులకు సాలగ్రామం మందసంతో సహా దానం చెయ్యి. ఆ దానమహిమ వల్ల నీ తండ్రికి పవిత్ర జన్మ వస్తుంది అన్నాడు. ఇన్ని చేసినాను, ఈ ఒక్కదాంతో వస్తుందా సాలగ్రామ దానాలు? భూదాన, గోదాన, షోడశ దానాలు, దశదానాలు చేసిన ఇది ఎంత అని పెడ చెవిన పెట్టాడు. వినలేదు, మరణించాడు. ఎన్ని చేసినా నారదు లాంటి మహర్షి మాటలు వినకపడనే వాడు చేసిన పాపం. దానికి నారదుడి మనస్సు ఎంత నొప్పిపడి ఉంటుందో. కుక్కగా, నక్కగా ఎన్నెన్ని జన్మలెత్తాడో. తుడకు ఒక బ్రాహ్మణ యువతిగా జన్మించాడు. ఆమె మహాపతివ్రత, సుశీల, ధర్మ రక్షకురాలు. కానీ విధి బలీయం. పెళ్ళైన కొంతకాలానికే భర్త నిగడ్డజీవుడై పడి ఉన్నాడు. ఆ రోజు కార్తీక పౌర్ణిమ, సోమవారంతో కలిసి వచ్చింది. చూడండి,
దివసాల కథ దేవునికి ఎరకమ్మా. నీ భర్త చనిపోయినా కానీ తేజస్సు తగ్గలేదు, శవమైనా. ఈరోజు పౌర్ణిమ సోమవారం ముందు సాలగ్రామ దానం చెయ్యండి, తత్ఫలితంగా నీ భర్త జీవిస్తాడు అని పెద్దలు, వేదాంగ కోవిదులు, ధర్మపరులు చెప్పారు. నిజంగా భర్త చనిపోయి ఉంటే అది అంటు సమయం. అయితే దానాలు చేసేదానికి ఆ అంటు సమయమే మంచిది. అలాగనే ఉసిరిక చెట్టు కింద యోగ్యులైన బ్రాహ్మణులకు సాలగ్రామ దానం సంకల్ప సహితంగా చేసింది. తత్ఫలితంగా భర్త జీవించాడు. ఇది సాలగ్రామ దాన మహిమ. దీంట్లో రమ్య కార్తీక సోమవారంబునగుట ధారపోసి సాలగ్రామ దాన మహిమ భర్త జీవించే సాలగ్రామ దానమొసగా భర్త జీవించే తత్పుణ్య భవ్య చరితే తనర చాటే సాలగ్రామ దాన మహిమ. ఈమె చేసిన సాలగ్రామ దానం ఇంటింటై సర్వము వ్యాపించి జగత్తల్లా నేటికి సాలగ్రామ దానం ఇంత గొప్పదిని నిరూపిస్తూ ఉంది. ఇది సాలగ్రామ దాన కథ. ఇంకొకటి ఉంది. దీపము వెలిగించడం ఒకటి, నీకు ఇంతకుముందు చెప్పాను. దీపము దానము చేయడం ఒకటి. ఎన్నెన్నో రకాలుగా కార్తీక దీప మహిమను గురించే తెలియజేస్తున్నాయి కథలు. అందులో ఒక వింత అయినటువంటి జంతువులు కూడా దీపారాధన మహిమతో శాపతాపాలు పోగొట్టుకొని పుణ్యజన్మ ఎత్తినట్టుగా మనం చూస్తున్నాం. సరస్వతీ నది మా తల్లి ఉంది. ఆ సరస్వతీ నదికి పూర్వ తటమునందు, అంటే అది ఉత్తరాన్ని నుంచి కిందికి వాడుతూ ఉంది. తూర్పు పక్క తీరంలో ఒక్క గొప్ప శివాలయం ఉండేది. సరస్వతి పుట్టుక దగ్గర అనుకో. అది ఏ మహారాజులు కట్టించి ఉన్నారో అది హిమాలయాలు కావడం చేత పాడుపడిపోయింది. ఎవరు దాన్ని సంస్కరించేదానికి కానీ జీర్ణోద్ధరణ చేసేదానికి కానీ పూనుకొనలే. ఒక తపోధనుడు అలా తీర్థయాత్రలు చేసుకుంటూ ఆ ప్రాంతానికి సరస్వతి నదికి వచ్చాడు. స్నానం చేశాడు. గట్టున ఉన్న శివాలయాన్ని చేతనైనంత మనం ఉద్ధరిస్తామనుకున్నాడు. అక్కడ విరిగి ఎక్కడ పడిపోయిన రాళ్లనలో గుట్టగా తెచ్చాడు. దేవాలయాన్ని అంతా పొరక తీసుకొని ఊడ్చాడు. నీళ్లు తెచ్చుకొని సరస్వతి నదిని బాగా అలికినాడు, శుభ్రం చేశాడు. ఇక బిల్వాలు తెచ్చుకొని బిల్వార్చన నమ్మక చమకాలతో అభిషేకాలు చేయడం మొదలెట్టాడు. ఇలా శివునికి ఆనందం కలిగించేట్టుగా కొంతకాలం సేవ చేసుకుంటూ ఉన్నాడు. కార్తీక మాసం వచ్చింది. దీపము ఎవరిని యాచించినా మహర్షులు కాబట్టి ఇంత నూనె ఇస్తారు, ఒత్తులు ఇస్తారు. అక్కడ వచ్చి 12 జ్యోతిర్లింగాలకు సంకేతమో ఏమో మనకు తెలియదు, కానీ
12 దీపాలు వెలిగించాడు దేవాలయంలో. ఈశ్వరాలయంలో కార్తీక మాసం కాబట్టి 12 దీపాలు వెలిగించాడు. ఇంకా తనకు చక్కని సంగీతం వచ్చు, రాగం వచ్చు. రాగాలాపన చేస్తూ సంగీతబద్ధంగా శ్రావ్యంగా ప్రకృతి పులకించిపోయేట్టుగా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది సరస్వతీ తీర్థం. ఆ నది యొక్క గలగలలు తప్ప అది 7 సోపానాలుగా వాడుతుంది. అంటే అది సప్తస్వరాలు. అంటే ఇట్లా 7 అర్థం చేసుకోండి. అది సరస్వతి సరిగమ పదని. ఆ ఒక్క గలగలలు తప్ప ప్రశాంతమైన వాతావరణంలో రాత్రివేళ కార్తీక మాసంలో చల్లని గాలులు వీచుతుంటే గొంతెత్తి మనోహరంగా సరస్వతీ రాగంతో, రాగం కూడా కార్తీక మాస మహిమను పఠిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ఆ మహోపకృతికి శ్రవణమాత్రము చేతనే ఎన్నో జీవరాశులకు శాపాలు తొలగి పాపాలు తొలగి పుణ్యజన్మలు లభిస్తూ వెళ్ళిపోతున్నాయి. అదే సమయంలో ఈయన ఇన్ని పెసరబేడలు, ఇన్ని పండ్లు, బెల్ల సమకూర్చి నివేదన ఇవ్వాలి కదా, అనంతరం కదా భుజించాల్సింది. పాపం ఆ బెల్ల సమకూర్చుకొని చేతనైనంత మగవాడైనా సమకూర్చుకొని నివేదన చేయవచ్చని అదెల్లా అక్కడ పెట్టి అభిషేకానంతరం కార్తీక మహిమ కొంత పఠిస్తామని పఠిస్తూ ఉన్నాడు. ఒక ఎలుక చూచింది. అది ఈయన కొంచెం దృష్టి మరలుస్తాడేమో, శివునికి ఎదురుగానే ఉంది, నేను ఎదురుగా దృష్టి మరలుస్తాడేమో, ఆ పెసర బేడలు తినవచ్చు, ఆ పండ్లు తినవచ్చు, ఎత్తుకొచ్చుకోవచ్చు అని ఎదురు చూస్తుంది. దానికి తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా కాకపోయినా ఆయన చెప్తున్న కొన్ని కథలు వినింది. అది ఒకటి. ఒక చోట ఈ 12 దీపాల్లో ఆవు నెయ్యితో చేశాడు ఆ మహాత్ముడు. ఒకటి కొండెక్కింది, ఆవు నెయ్యి అక్కడ ఉంది. ఇంకా పూర్తి అదల్లా ఇంకిపోదా. ఆవు నెయ్యి గడ్డగట్టింది. అది కార్తీక మాసం. ఆ ఒత్తేమో కొండెక్కింది, ఆరిపోయింది. ఇది వెళ్ళి దాన్నే నెయ్యి తినవచ్చు, ఒత్తి పట్టుకొచ్చుకుందామని ఆయన వేరే పక్క చూపు మరల్చినప్పుడు ఇది వెళ్ళి దాన్ని లాక్కొస్తూ ఉంది మెల్లగా, తప్పిడి కాకుండా. ఇంతలో ఇంకో దీపానికి ఈ ఒత్తి తేవడంలో అడ్డుకుంది. అది దగ్గర మండింది బాగా. నెయ్యిది కదా ఒత్తి, దగ్గర మండలికి ఇది భయపడి దూరం పోయి చూస్తూ ఉంది. ఇదేమిటి వింత అని చూస్తూ ఉంటే ఆ దానికి ఆ దీప ఆరాధన చేసినటువంటి పుణ్యం అద్దింది. దానికి వాంటన్గా చేయలే, ఏదో కాలం కలిసి వచ్చింది కాబట్టి అది చేసిన కృషికి దీపం అంటుకుంది. ఆ ఒత్తి బాగా మండుతుంది. ఈ విచిత్రం చూస్తూ ఉంటే నిజ శరీరం వచ్చేసింది. ఆ ఎలుకకు మానవ జన్మ వచ్చేసింది. ఇట్లా చూసుకున్నాడు. ఎలుక జన్మ స్మృతి ఉంది, ఈ మానవ జన్మ స్మృతులు వచ్చినాయి. మహాత్మా నేను ఎలుకనయ్యుండి ఇలాంటి మరి మానవ దేహం పుణ్య శరీరం ధరించేదానికి గల కారణం ఏమిటయ్యా అని తాపసి కాళ్ళ మీద పడి నమస్కరించి అడిగింది. ఒరే, నీవు పూర్వజన్మలో బాహ్లిక దేశానికి రాజువురా.
ఆ రాజగర్వంతో వేదాలంటే నీకు నచ్చవు, శాస్త్రాలంటే అంటబట్టవు, ధర్మం అంటే నచ్చదు. అందుకై వేద విధులైనటువంటి బ్రాహ్మణులను, మంత్రులు కానీ ఎవరినే కానీ దూషించేవాడు, అపహసించేవాడు. అంతటితో ఊరికొండలా కన్యలను చెరపట్టి తన ధనము, కోశాగారం దానము చేయక, సద్వినియోగం చేయక, మరి అట్లనే కోశాగారంలో ధనం ఉండిపోయింది, దాన ధర్మాలు చేయలేదు, మరణించాడు. అలా మరణం పొందావురా. దాచిపెట్టడం, కలుగుల్లో దాచిపెట్టుకోవడం, తీసుకుపోయే ఆహారం, అది ఎలకల వృత్తి. అందుకై నీకు ఈ ఎలక జన్మం వచ్చిందిరా. నువ్వు తెలుసో తెలియకో ఆహారం మీద ప్రీతితో ఆ దీపాన్ని లాక్కుంటూ వచ్చావు. అది వేరే దీపానికి తగులుకొని అందులో పడిపోయి వెలిగింది, దప్పున మండుతూ కూర్చుంది. నీకు తెలుసో తెలియకో ఈ విధంగా దీపాన్ని, ఆరిపోతున్న దీపాన్ని వెలిగిస్తే ఎంతో పుణ్యం. ఆరిపోయిన ఒత్తులను ఎగదోసి నూనె పోసి వెలిగిస్తే ఇంకా పుణ్యం. ప్రమితలు కొత్తవి పెట్టవల్ల అది ఇక్కడ తెలియజేస్తుంది. నువ్వు అలా వెలిగించిన దానికి కారణం అయినావురా. అందుకయే నీ పూర్వరూపము నీకు వచ్చింది, మహారాజు అయినావు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నీ బాహ్లిక దేశం ఎప్పుడో పరాగతమైంది. ఈ విధంగానే అడవుల్లో రాజర్షివై, మహర్షివై తపస్సు చేసుకుంటూ కార్తీక వ్రత విధానం అనుసరిస్తూ ఉండు. నీకు వైకుంఠం తథ్యముని సన్మార్గాన్ని ఉపదేశించాడు ఆ సాధువు. ఆ విధంగా ఆ సాధువుకు ఎలా సమర్పింది మరి వీనికి ఆ దీపాదాన మహిమతో పౌర్ణిమా సోమవారం. అందుకై వీనికి కైవల్యం అద్దింది. ఇక్కడ 2 పద్యాలు తెలుసుకుందాం. కూడబెట్టిన ధనమును కుడవకుండా, ఒరే బాహ్లిక, కూడబెట్టిన ధనమును కుడవకుండా, బీద సాధలకొక ఇంత పెట్టకుండా, పరుల కనకుండా భూమిలో పాతి పెట్టి మిత్తి పాలయి, భూమిలో సొరంగం బుర్ర చేసి పాతి పెట్టావు. అందుకై నువ్వు ఎలగవు తొవి. మిత్తి పాలయి ఈ జన్మనెత్తినావు. భవ్య కార్తీక మాస ప్రభావ శక్తి తెలియకున్నను చేసిన దీప సుకృతి, మానవాకృతి దాల్చిన మహితమూర్తి, త్యాగ మార్గాన సాగనంతే. ఇప్పటి నుంచైనా త్యాగివై దాన ధర్మాలు చెయ్యి నాయన. కార్తీక వ్రత కల్ప సత్కథల నాకర్ణించి, దీపోజ్వల స్ఫూర్తిన్ మూషిక జన్మ వైదొలగా, తత్పుణ్య ప్రభావంబునన్ మూర్తింగొన్న ద్విజుండు. తాతనియ సమ్మోదంబు తల్కొత్తగన్, తద్వార్తల్లోకహితంబులైవరరుతున్ వ్యాపించయినాటికి. ఇక్కడ ద్విజుడుని పొరపాటున వేశాను. బ్రాహ్మడు కాదు, క్షత్రియుడు. అందుకై మూర్తింగొన్న అక్కడ మార్చుకోవలసి ఉంది. ఏది ఎట్లయినా ఇప్పటికీ
ఈరోజు సాలగ్రామ దాన మహిమ చెప్పాను, దీప మహిమలు 2 చెప్పాను. ఇది తెలియక దీపారాధన చేసి పుణ్యము, అది తెలిసి దీపదానం చేసిన పుణ్యం, 2 దీపాలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.